హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే కేశవ గురించి తెలుసుకుని కేశవాని సరదాగా ఆట పట్టించడం కోసం ఇక కన్నా మహాలక్ష్మి కేశవ భోజనం దగ్గర కూర్చుంటే ఒక్కసారిగా బుస్ అంటూ అలాగే పాము ఉన్నప్పుడు ముంగిస వస్తుంది కదా అని చెప్పి సరదాగా అయితే ఇక కేశవని ఒక ఆట ఆడుకుంటారు. ఇక కేశవ అయితే మహాలక్ష్మి అలా ఆట పట్టిస్తూ ఉంటే తను ఏం చేయాలో అర్థం కాక సిగ్గుతో మెలికలు తిరిగిపోతాడు. ఇంకా మాధవ్ అయితే, అమ్మా మహాలక్ష్మి, ఏమైందమ్మా? ఎందుకు కేశవని అలా ఆట పట్టిస్తున్నారు? ఏం జరిగింది అని అంటుంటే, పెద్ది, మీ తమ్ముడు చాలా మంచివాడని మీరు అనుకుంటున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మీ తమ్ముడు మనకి తెలియకుండా చాలా చేస్తున్నాడు అంటూ ఇక మహాలక్ష్మి అయితే జరిగిందంతా మాధవ్కి అలాగే చక్రికి చెప్పడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఇక చక్రి అయితే, రే కనిపించవు కానీ నీలో కూడా చాలా కళలున్నాయిరా అంటూ ఇక చక్రి కూడా కేశవని ఆట పట్టిస్తాడు. ఇక కేశవ అయితే, ఆపుతారా చూడండి, మీరు అనుకున్నట్టు అలాంటిది ఏదీ లేదు. మీరు అనవసరంగా అపోహ పడుతున్నారు. కావాలని ఆ బుస్సు మీ దగ్గర నన్ను ఇరికిచ్చింది అంటూ ఇక కేశవ అయితే మహాలక్ష్మి ముందు అందరితో చెబుతూ ఉంటే ఇక మహాలక్ష్మి, చూడు, నువ్వు ఎంత తప్పించుకోవాలనుకున్నా మా ముందు తప్పించుకోలేవంటూ ఇక మహాలక్ష్మి అయితే కేశవని సరదాగా ఆట పట్టిస్తుంది. ఇక కేశవ అయితే, అబ్బా మీకెలా చెప్తే అర్థమవుతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా నవ్వుకుంటారు. వాళ్ళతో పాటు చక్రి కూడా సరదాగా నవ్వుతాడు. ఇక మాధవ అయితే, ఏంటమ్మా మహా, చూడు, వాడు బాధపడుతున్నట్టున్నాడు అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే మీ తమ్ముడేమి అంత అమాయకుడు కాదు. మీరు మరీ ఎక్కువగా మీ తమ్ముళ్ళని వెనకేసుకొస్తున్నారు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంది. ఇక మాధవ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇంతలో మహాలక్ష్మికి అయితే ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి ఫోన్ చూసి, ఇప్పుడే వస్తాను అంటూ ఇక తన మొబైల్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది. ఒక్కసారిగా ఇక చక్రి అయితే భయంతో వణికిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అలాగే వాళ్ళ వదిన ఫోన్ చేసి మహాలక్ష్మిని బయటికి పిలిచి ఇక విడాకుల కోసం మాట్లాడి తను ఇంటి నుంచి వెళ్ళిపోయేదాకా తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మికి ఎవరు ఫోన్ చేశారా అంటూ చక్రి భయంగా మహాలక్ష్మి వైపు చూస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే తన స్నేహితురాలు ఫోన్ చేసి తనతో సరదాగా మాట్లాడుతుంది. అలాగే రేపు కాలేజ్ దగ్గర అందరం మీట్ అవ్వాలి అనుకుంటున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మికి ఇక తన డిగ్రీ సర్టిఫికేట్స్ గురించి గుర్తుకొచ్చి, వస్తాను, కానీ నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నేను నా డిగ్రీ సర్టిఫికేట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి, అవి కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏదన్నా జాబ్ చేయాలన్నా ఆ సర్టిఫికేట్స్ కావాలి కదా, దాని గురించి నేనే కాలేజ్కి రావాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఇక తన స్నేహితురాలైతే, అయ్యో అదేంటే ఇంత చిన్న విషయానికి అంతలా భయపడుతున్నావు? డిగ్రీ సర్టిఫికేట్స్ కాలేజ్లో వెంటనే ఇచ్చేస్తారు. పైగా నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, నీలాంటి వాళ్ళకి పిలిచి మరీ ఇస్తారు అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే మహాలక్ష్మితో చెప్పడంతో మహాలక్ష్మి కూడా చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత చక్రి వెనక నుంచిని, ఫోను ఎవరండి అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఇన్ని రోజులు కాలేజ్కి వెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను, కానీ తనే నన్ను రేపు కాలేజ్కి రమ్మంది. పైగా డిగ్రీ సర్టిఫికేట్స్ గురించి తను కూడా కాలేజ్లో ఒక మాట చెప్తానంది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి అయితే షాక్ అవుతాడు. అయ్య బాబోయ్, ఈవిడ మళ్ళీ డిగ్రీ సర్టిఫికేట్స్ అంటుంది. ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోదు కదా అని చెప్పి ఇక చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటే, ఏంటండి ఆలోచిస్తున్నారు? డిగ్రీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాక ఇంటి నుంచి వెళ్ళిపోతానేమోననే కదా ఆలోచిస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ పెద్దికి మాటిచ్చాను, ఇక్కడే ఉంటానని, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రికి చెప్పడంతో చక్రి అయితే చాలా ఆనందపడతాడు. సరేనండి, అయితే రేపు ఉదయాన్నే మీరు కాలేజ్కి వెళ్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే, లేదు, రేపు నేను కాలేజ్కి బస్సులో వెళ్తాను, నాతో పాటు మీరు రావద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అవుతాడు. ఏంటండి నన్ను రావద్దంటున్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి, అది కాదండి, అక్కడ నా స్నేహితులు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ మన పెళ్ళి గురించి, అలాగే మన పెళ్ళి ఎలా జరిగిందో
అందరికీ చెప్పాలి. ఆ విషయం గురించి అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటుంటే ఇక చక్రి అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో మాధవ అక్కడికొచ్చి, నిజమేరా, తను ఈ రకంగా పెళ్లి చేసుకుందని స్నేహితులకి తెలిస్తే వాళ్ళు తనని ఏదో ఒకటి అనొచ్చు. దానివల్ల మళ్ళీ మహాలక్ష్మి బాధపడచ్చు. సరేనమ్మా, రేపు ఉదయం నువ్వు కాలేజ్కి వెళ్తానికి అన్నీ సిద్ధం చేస్తాం అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతారు. ఉదయాన్నే మహాలక్ష్మి లేచి ఇక చక్కగా రెడీ అయ్యి బయటకైతే వస్తుంది. ఇక మహాలక్ష్మి కోసం నలుగురు ఎదురు చూస్తారు. ఇంకా మాధవ అయితే, అమ్మా మహాలక్ష్మి, ఇదిగోమ్మా నీకోసం టిఫిన్ సిద్ధం చేశాను, నువ్వు తినడానికి టైం ఉందో లేదో అని బాక్స్లో పెట్టేశాను అంటూ ఇక మహాలక్ష్మి చేతిలో పెడతాడు. అలాగే కేశవ అయితే, మీరు వెళ్ళటానికి ఛార్జీలకి వాటికి డబ్బులు పెట్టుకున్నారు కదా అని చెప్పి ఇక కేశవ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కన్నా అయితే, వదిన నీ ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టేశాను, ఇదిగోండి అని చెప్పి ఇక కన్నా అయితే మొబైల్ని మహాలక్ష్మికి ఇస్తాడు. ఇంకా ఇంతలో చక్రి అక్కడికొచ్చి, ఏవండి మీకోసం కార్ రెడీగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అసలు ఏంటి మీరందరూ, నేనేదో పక్క ఊరికి యుద్ధానికి వెళ్ళినట్టు అక్కడ కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా దొరకవు అన్నట్టుగా ఇలా చేస్తున్నారు. నేను వెళ్తుంది సిటీకి, హైదరాబాద్కి, అక్కడ అన్నీ దొరుకుతాయి. అయినా మీరు నేనేదో శత్రువుల రాజ్యానికి వెళ్ళినట్టు ఎందుకు అంతలా భయపడుతున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళందరికీ నచ్చ చెప్తుంది. ఇక మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి, ఫోన్ ఛార్జింగ్ ఫుల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో, ఎందుకైనా మంచిది. రే కేశవ, నీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కదా, అది ఇవ్వు అని అంటుంటే, అయ్యో పెద్ది, ఫోన్ ఫుల్గా ఛార్జ్ ఉంది, అయినా నేను పక్కూరే కదా వెళ్తున్నాను, వచ్చేస్తాను కదా, ఎందుకు పెద్ది కంగారు పడతారు, సరే నేను బస్సులో వెళ్తాను అని అంటుంటే ఒక్కసారిగా చక్రి, అదేంటండి బస్సులో వెళ్ళడం ఏంటి, మీకోసం నేను కార్ తెప్పించాను అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏంటి కారా, ఇప్పుడు అదంతా ఎందుకు, పర్వాలేదు నేను బస్సులో వెళ్తాను అని అంటుంటే ఇక మాధవ అయితే, పర్వాలేదమ్మా, నువ్వు కారులోనే వెళ్ళు, కారులో వెళ్తేనే సేఫ్గా ఉంటుంది అని చెప్పడంతో ఇక చక్రి కూడా, అవునండి కారులో వెళ్తేనే సేఫ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తారు, పైగా డ్రైవర్ నా ఫ్రెండే, నాకు బాగా తెలిసినవాడు అంటూ ఇక చక్రి అయితే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, రేయ్ తనని జాగ్రత్తగా తీసుకెళ్ళు, అలాగే ఖాళీ ఓపెన్ ప్లేస్ దగ్గర అస్సలు కారు ఆపద్దు, ఇక ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి, అర్థమవుతుంది కదా, తను జాగ్రత్త అంటూ ఇక మహాలక్ష్మి గురించి చక్రి అయితే చాలా జాగ్రత్తలే చెప్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి తనకి అన్ని జాగ్రత్తలు చెప్పడంతో, అసలేంటి మీరు, నేనేదో చిన్న పిల్లలాగా ఇలా చేస్తున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళతో మాట్లాడుతుంది. ఇంకా మాధవ్ అయితే, చూడమ్మా, నువ్వు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మితో చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే కారెక్కి కారులో కూర్చుని ఉంటుంది. ఇక డ్రైవర్ కూడా కార్ని తీస్తూ ఉండగా చక్రి మరొకసారి ఇక డ్రైవర్ దగ్గరకు వచ్చి, చూడు తన జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి, ఏవండి నేనే తీసుకెళ్లేవాడిని కదా, మీరు నన్ను ఎందుకండి వద్దన్నారు అని ఇక చక్రి అయితే మరొకసారి మహాలక్ష్మిని అడుగుతాడు. ఇక మహాలక్ష్మి అయితే, ఏంటండి మీరు, నేను వెళ్ళేది కాలేజ్కి, యుద్ధానికి కాదు, అర్థమవుతుంది కదా, వెళ్ళండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చెప్తుంది. ఇంకా చక్రి కూడా డ్రైవర్కి సైగలు చేస్తూ ఇక వెళ్ళమని చెప్తాడు. ఇంకా డ్రైవర్ అయితే మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరుతుండగా సడన్గా దారిలో ఇక నారాయణ అడ్డంగా నిలబడతాడు. ఒక్కసారిగా నారాయణని చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక నారాయణ అయితే డ్రైవర్ మెడకి కత్తడ్డం పెట్టి, రేయ్ మర్యాదగా డోర్ ఓపెన్ చేయి అని అనడంతో ఒక్కసారిగా ఇక ఆ డ్రైవర్ అయితే డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక మహాలక్ష్మి వెనుక నుంచి, ఎందుకు వస్తున్నారు మీరు, ఎవరు, రావద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే ఇక నారాయణ, చూడమ్మా, నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడ దాకా నీకు తోడుగా ఉంటుందని వస్తున్నాను అంతే అని అనుకుంటూ ఇక నారాయణ అయితే కారెక్కి కూర్చుంటాడు. అలాగే ఒక యాపిల్ని తీసి ఇంకా మహాలక్ష్మికి ఇవ్వబోతుంటే మహాలక్ష్మి కత్తిని చూసి భయంతో వణికిపోతుంది.
వద్దు, నాకిప్పుడు ఏమీ వద్దు అంటూ ఇక నారాయణతో చెప్తుంది. ఇక నారాయణ అయితే వెళ్తూ వెళ్తూ ఇంకా డ్రైవర్కి సాంగ్స్ పెట్టమంటాడు. ఇక సాంగ్స్ పెడుతున్న డ్రైవర్ ఆ పాటలు మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ పాటలకి ఇక నారాయణకి భయం వేసి, రేయ్ అవి కాదురా, ఇళయరాజా సాంగ్స్ పెట్టు అని చెప్పి ఇక మరొక సాంగ్ని పెట్టిస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే, మీతో చెప్పాను కదా నేను ఇంట్లోనే ఉంటానని, ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళనని చెప్పాను కదా, మరి ఎందుకు మీరు వస్తున్నారు అంటూ ఇక మహాలక్ష్మి అయితే నారాయణతో మాట్లాడుతూ ఉంటే, నారాయణ చూడమా, ఇంకా మనం కాలేజ్కి వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది, కాస్త రెస్ట్ తీసుకో అంటూ ఇక మహాలక్ష్మికి నారాయణ చెబుతూ ఉంటాడు. ఇక కొంత దూరం వెళ్ళాక సడన్గా కార్ ఆపమని కారులో నుంచి కిందకి దిగుతాడు. అక్కడ ఉన్న వాష్రూమ్స్ని చెక్ చేసి, నీట్గానే ఉన్నాయి అని చెప్పి ఇక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మా వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళమ్మా అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే, లేదు నేను వెళ్ళను, నాకేమీ రావట్లేదు అని అంటుంటే, చూడమ్మా మనం వెళ్ళడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది, అంతవరకు దారిలో ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు, అందుకే చెప్తున్నాను కదా, వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక మహాలక్ష్మిని బలవంతంగా వాష్రూమ్కి పంపిస్తాడు. అలాగే డ్రైవర్ని కిందకి పిలిచి, చూడు నేను లారీ నడిపేటప్పుడు డైలీ ఇక్కడే మటన్ బిర్యానీ తినేవాడిని, అక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది, వెళ్ళి 3 పార్సిల్స్ తీసుకురా అని చెప్పి ఇక డ్రైవర్కి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి బిర్యానీ తెప్పిస్తాడు. ఇక బిర్యానీ తీసుకుని అందరూ ఇంకా బయలుదేరతారు. ఇక నారాయణే కారు నడుపుతూ ఉంటాడు. ఒక్కసారిగా నారాయణ కారు నడుపుతూ ఉంటే డ్రైవర్, సార్ మీరు కార్ డ్రైవ్ చేయడం ఏంటి అని అంటుంటే, ఏంట్రా ఇక్కడ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 30 ఏళ్ళుగా లారీ నడిపాను, నాకు డ్రైవింగ్ రాదనుకుంటున్నావా అంటూ ఇక నారాయణ అయితే కార్ని డ్రైవ్ చేస్తాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆపి ఇంకా డ్రైవర్ అలాగే నారాయణ ఒక చెట్టు కింద చాప వేసుకుని కూర్చుని బిర్యానీ తినడానికి సిద్ధం చేసుకుంటారు. అలాగే ఒక బిర్యానీ ప్యాకెట్ని మహాలక్ష్మికి కూడా ఇచ్చి, అమ్మా తిను, వెళ్ళేటప్పుడు ఆకలిగా ఉంటుంది అంటూ ఇక మహాలక్ష్మి చేతిలో బిర్యానీ ప్యాకెట్ని పెట్టడంతో మహాలక్ష్మి ఆ బిర్యానీ ప్యాకెట్ చూసి ఏంటిదంతా అన్నట్టుగా తన మనసులో అనుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు కూడా బిర్యానీ తింటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి తింటున్నావా అని అడగడంతో మహాలక్ష్మి కూడా ఇక నారాయణ మీదున్న భయంతో బిర్యానీ అయితే తినేస్తుంది. అనుకున్నట్టుగానే మహాలక్ష్మిని కాలేజ్కి అయితే తీసుకెళ్తారు. తన కోసం ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్ ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసి, హాయ్ మహా, నిన్ను చూసి ఎన్ని రోజులైంది, ఎంతలా మారిపోయావే అంటూ ఇక మహాలక్ష్మిని దగ్గరికి తీసుకుని హత్తుకుంటారు. ఇక నారాయణ కార్ దిగి, అమ్మా నువ్వు కాలేజ్కి వెళ్ళి రా, నువ్వు వచ్చే వరకు మేం నీకోసం ఇక్కడే ఎదురు చూస్తాం అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి సరే అన్నట్టుగా ఇక అక్కడి నుంచి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ కూడా నారాయణని చూసి, ఎవరే అయినా నీకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఆయన మాకు బాగా కావలసిన వాళ్ళే, సరే పద అంటూ ఇక తన ఫ్రెండ్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా మహాలక్ష్మిని చూసి పలకరిస్తూ ఉంటారు. కానీ అందులో ఒక లెక్చరర్కి మహాలక్ష్మి గురించి అలాగే మహాలక్ష్మి చక్రిని ఎలా పెళ్లి చేసుకుందో అదంతా తెలియడంతో ఇక ఆ విషయం గురించి మిగతా లెక్చరర్స్తో చెబుతూ ఉంటాడు. తను ప్రతాపరెడ్డి కూతురు, పైగా తను ఒక క్యాబ్ డ్రైవర్ని ప్రేమించి వాళ్ళ నాన్నని ఎదిరించి స్టేషన్లో తనతో తాళి కట్టించుకుంది. నిజంగా తను అలా చేయడం వల్ల ప్రతాప్ రెడ్డి ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళాడు అంటూ ఇక ఆయనైతే మహాలక్ష్మి గురించి జరిగిందంతా అక్కడ ఉన్న లెక్చరర్స్తో చెప్తాడు. ఇక అలాగే అందులో ఉన్న మరొక లెక్చరర్ మహాలక్ష్మిని చూసి ఇక ఆదికైతే ఫోన్ చేస్తాడు. ఆదికి ఫోన్ చేసి, సార్ మీ చెల్లి మహాలక్ష్మి గారు కాలేజ్కి వచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆది షాక్ అవుతాడు. ఏంటి, మహా అక్కడికి వచ్చిందా, ఎందుకు అని అడగడంతో తను డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలని వచ్చింది సార్ అని చెప్పడంతో ఇక ప్రతాప్, సరే తనకు కావాల్సింది ఇవ్వు అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక అతనైతే బయటకు వచ్చి, మేడం మీకు ఇంకొక అర్ధగంటలో డిగ్రీ సర్టిఫికేట్స్ ఏర్పాటు చేస్తాం, అంతవరకు వెయిట్ చేయండి అంటూ ఇక మహాలక్ష్మిని అయితే కూర్చోపెట్టి అతనైతే లోపలికి వెళ్తాడు. ఇక మహాలక్ష్మి కూడా డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కాబట్టి
తెగ సంబరపడిపోతూ ఇక ఆనందంగా సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తుంది. ఇక బయట కూడా నారాయణ డ్రైవర్తో కలిసి సరదాగా పాటలు వింటూ ఉంటాడు. ఇక డిగ్రీ సర్టిఫికేట్స్ని మహాలక్ష్మి చేతిలో పెట్టడంతో మహాలక్ష్మి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని చాలా సంతోషంగా కాలేజ్ నుంచి బయటకైతే వస్తుంది. ఇక బయటికి వచ్చిన మహాలక్ష్మికి ఒక్కసారిగా ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఆది కొంతమంది రౌడీలతో అక్కడ కాలేజ్ బయట ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి ఆదిని చూసి అన్నయ్య అంటూ చాలా సంతోషంగా దగ్గరికి వెళ్తుంది. ఇక ఆది అయితే, ఏంటి నాన్న నీకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వలేదని కాల్ చేశాడని ఇలా కాలేజ్ లెమ్మడ తిరుగుతూ నాన్న పరువు తీయాలనుకుంటున్నావా? ఇప్పటికే నాన్న పరువు తీసి నాన్నని చావంచుల దాకా వెళ్ళేలా చేశావు. మళ్ళీ మళ్ళీ నాన్నని ఏం చేయాలనుకుంటున్నావే? అసలు వీటితో ఏం చేస్తావు నువ్వు అని అనుకుంటూ ఇక ఆది అయితే మహాలక్ష్మి చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ని లాక్కుంటాడు. ఒక్కసారిగా నారాయణ అక్కడ జరుగుతుంది చూసి చాలా కోపంగా అక్కడికి వస్తాడు. రే రే ఎవర్రా నువ్వు? నా కోడల్ని ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే ఇక మహాలక్ష్మి మీరు ఆగండి అంటూ, అన్నయ్య వీటి కోసం నేను ఎంతో కష్టపడి వచ్చాను, నీకు దండం పెడతాన్రా. నేనెంతో కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్స్ రా. ఇప్పటికే నాన్న వాటిని కాల్ చేశారు. కాలేజ్ నుంచి మళ్ళీ తెచ్చుకున్నాను. ఈసారి నాకు ఈ సర్టిఫికేట్స్ కూడా రావురా, నీకు దండం పెడతాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఆదిని ప్రాధేయపడుతుంది. ఆది మాత్రం ఆ సర్టిఫికేట్స్ని చింపేసి మహాలక్ష్మిని తను తీసుకొచ్చిన రౌడీలతో అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా నారాయణ ఆవేశంగా ఆ రౌడీలందరినీ కొట్టి ఇక ఆదిని దూరంగా తోసి మహాలక్ష్మిని కారెక్కిచ్చి కూర్చోబెడతాడు. ఇక అలా మహాలక్ష్మిని కారెక్కిచ్చి కూర్చోబెట్టడంతో ఆది కోపంగా ఆ నారాయణ్ని కొట్టి రౌడీలతో తనని ఏం చేయకుండా రౌడీలందరూ నారాయణ్ని పట్టుకుంటే ఇక ఆది కత్తితో నారాయణ పొట్టలో గట్టిగా పొడుస్తాడు. ఒక్కసారిగా నారాయణ కత్తితో పొడవడంతో ఇక విపరీతంగా రక్తం కారుతుంది. ఇక మహాలక్ష్మి అయితే చూసి షాక్ అయిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో